హలో అండి, వెల్కమ్ టు స్వరమాధురి. ఇదే ఫస్ట్ టైం చెక్అవుట్ చేస్తానంటే స్వరమాధురి ఛానల్ ఇస్ ఫర్ టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్. అలాగే మాధురి స్వరైట్ అనేది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మీరు చెక్అవుట్ చేసి మీరు నచ్చినట్లయితే కంటెంట్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వచ్చు. అలాగే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, డెఫినెట్లీ మా కొత్త వీడియో కంటెంట్ మీకు వచ్చేస్తుంది. ఈరోజు మనం సూర్య దేవాలయం అంటే మనకి ఎప్పుడైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా, ఏవైనా విషెస్ ఉండి మనకి మంచిగా నెరవేరాలనుకున్న సూర్యదేవుడి ఆలయం గురించి మనం చూస్తాము, వెళ్ళాలనుకుంటాము. సో కొనార్క్లో ఉన్న సూర్య దేవాలయం గురించి మనం కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇది ఒడిషా స్టేట్లో అనేది మనకు ఉండడం జరిగింది. సో ఎంటైర్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇచ్చేస్తాను. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ కమెంట్ చేయండి, మీరు వెళ్ళారో లేరో. అలాగే నైస్ కంటెంట్ అని ఒక చిన్న కమెంట్ కూడా నాకు చాలా ఎంకరేజ్మెంట్ అండ్ బూస్ట్ ఇస్తుంది. సో డెఫినెట్గా లైక్ చేసి కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకొక నలుగురికి ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది, ఎక్కువ సర్క్యులేట్ అనేది అవుతూ ఉంటుంది యూట్యూబ్లో. సో మీ పాజిటివ్ కమెంట్స్ అనేవి డెఫినెట్గా కావాలి. అలాగే ఇదే కంటెంట్ని రీల్ కంటెంట్గా మనకి మాధురి స్వరైట్ అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అప్లోడ్ అవుతూ ఉంటుంది. మీకు నచ్చినట్లయితే కంటెంట్ ఇన్ఫర్మేషన్ డెఫినెట్గా అక్కడికి కూడా వెళ్ళి ఫాలో అవ్వచ్చు. సో లేట్ చేయకుండా మనం కొనార్క్ ఆలయం గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. కొనార్క్ సూర్య దేవాలయం అనేది ఒరిస్సా స్టేట్లో ఉండడం మనకు జరిగింది. ఇది 13వ సెంచరీలో స్థాపించిన హిందూ టెంపుల్. దీనికి సంబంధించిన చాలా చరిత్ర ఉంది, అది కూడా మనం కంప్లీట్గా తెలుసుకుందాము. ఇది 35 కిలోమీటర్ల నార్త్ ఈస్ట్ ఫ్రమ్ పూరీ సిటీ అనేది ఉంది. కోస్ట్ లైన్ ఇన్ పూరీ డిస్ట్రిక్ట్కి సంబంధించి ఉండడం జరిగింది. అలాగే మనకి ఒడిషా స్టేట్కి క్యాపిటల్ సిటీ అయిన భువనేశ్వర్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట. సో క్యాపిటల్ నుంచి చూసుకున్నట్లయితే 60 కిలోమీటర్స్, పూరీ డిస్ట్రిక్ట్ నుంచి చూసుకున్నట్లయితే 35 కిలోమీటర్స్ దూరంలో మనకి ఆలయం ఉంది, కొనార్క్ వారి సూర్యదేవాలయం. ఇంకా దీనికి సంబంధించి చేరుకోవాలనుకుంటే మనకి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ అయితే మీరు ఎలా చేరుకోవచ్చు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాగా ద్వారా ఎలా చేరుకోవచ్చు, ట్రైన్ అండ్ బస్ కూడా నేను క్లియర్గా చెప్పేస్తాను. డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ మనం చూసుకున్నట్లయితే భువనేశ్వర్ ఎయిర్పోర్ట్ అనేది జస్ట్ 65 కిలోమీటర్స్ అని చెప్పాను కదా, క్యాపిటల్ ఆఫ్ ఒడిషా స్టేట్. మీరు అక్కడికి వెళ్తే మెనీ కనెక్టింగ్ ఫ్లైట్స్ ఫ్రమ్ ఢిల్లీ, కోల్కతా, విశాఖపట్నం, చెన్నై, ముంబై మీకు ఇక్కడ డెఫినెట్గా ఫ్లైట్ అనేది దొరుకుతుంది. మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా ఓన్లీ 35 కిలోమీటర్స్ దూరంలో మీరు ఆలయాన్ని సందర్శించవచ్చు. అదే కాకుండా నియరెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనం తీసుకున్నట్లయితే కోల్కతా అనేది ఉండడం జరిగింది. మీరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి చూసుకున్నట్లయితే కోల్కతా. అండ్ మనం ట్రైన్స్ గురించి చూసుకున్నట్లయితే 65 కిలోమీటర్స్ ఫ్రమ్ కొనార్క్ అనేది నేను చెప్పాను కదా, మనకి భువనేశ్వర్ అలాగూ ఉందని. 35 కిలోమీటర్ల దూరంలో మనకి పూరి ఉందని. సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు చాలా డిఫరెంట్ సిటీస్ నుంచి ఉన్నాయి. కోల్కతా నుంచి, ఢిల్లీ నుంచి, చెన్నై, బెంగళూరు, ముంబై, ఇలా డిఫరెంట్ ట్రైన్స్ అనేవి మీకు పూరి చేరుకోవడానికి ఉంటాయి. మీకు డెఫినెట్గా మీరు ఏదో ఒక నాన్ స్టాప్ ఆర్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ని మీరు బుక్ చేసుకొని మీరున్న డెస్టినేషన్ నుంచి మీరు ట్రైన్ ద్వారా చేరుకోవచ్చు. ఇంకా బస్ చూసుకున్నట్లయితే మీకు ఎన్నో ప్రైవేట్ బస్సెస్, నెక్స్ట్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ బస్సెస్ అండ్ ఈవెన్ క్యాబ్ ఫెసిలిటీస్ ఇలా డిఫరెంట్ ఉన్నాయి. సో మీరు ఏది కావాలనుకున్న ట్రావెల్ ఏజెన్సీ ద్వారా అయినా ప్రైవేట్ బస్ దీని నుంచి కూడా మీరు బుక్ చేసుకుని అక్కడికి రీచ్ అవ్వచ్చు. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ థింగ్స్. మీరు చేరుకోవాలి అనుకుంటే మనము ఇప్పుడు ఏ ప్రదేశం గురించి అయినా ప్రదేశం యొక్క చరిత్ర కూడా తెలుసుకుంటున్నాం కదా. సో కొనార్క్ సూర్య దేవాలయం ఎవరు స్థాపించడం జరిగింది, అక్కడికి సంబంధించిన చరిత్ర ఏంటి, అలాగే రకరకాల పుస్తకాలు రకరకాల చరిత్రలు కూడా మెన్షన్ చేసి ఉంటాయి. వాటికి సంబంధించిన చరిత్రలో కూడా ఏ మెన్షన్ చేసి ఉందని మనం క్లియర్గా తెలుసుకుందాము. మన ఆలయాలు మన ఇండియాలో ఉన్న ఆలయం గురించి, కొనార్క్ దేవాలయం గురించి. గంగా వంశానికి చెందిన లాంగూల నరసింహదేవ 1236 నుంచి 64 వరకు ఈ ఆలయాన్ని నిర్మించారంట. ఈ రాజు లాంగూళ నరసింహదేవుడు రాజు ఆనంగభీముని కుమారుడు, సూర్యభక్తుడు. ఈ మందిరం ఎత్తు 230 అడుగులు ఉంటుంది. ఈ నిర్మాణముకు విచిత్రమైన పౌరాణిక గాథ. దీనినే మైత్రేయవన అని కూడా అంటూ ఉంటారు. ఉత్కలంలో ఇది పద్మక్షేత్రం, సూర్యభగవానుడు ఇక్కడే ఉపాసన జరిగింది అని కూడా చెప్తూ ఉంటారు. అది ఎలాగా అంటే శ్రీకృష్ణుని కుమారుడు సాంబుడు ఒకరోజు నీలరేలుగులో అభ్యంగన స్నానం చేస్తున్న స్త్రీలను చూడగా వాడి తండ్రి వాళ్ళని శపించడం అనేది జరిగిందంట. తండ్రి శాపం వల్ల సాంబుడు కుష్ఠిరోగి పిత్తుడై ఈ మైత్రివనంలోని చంద్రభాగ తీరాన సూర్యాధరణ చేసిన తర్వాత ఆయనకి ఆ వ్యాధి పోవడం జరిగింది. సో ఆ రోగం నుంచి విముక్తి చెందడం జరిగింది. ఆ పవిత్రతను బట్టి సాంబుడు సూర్య ప్రతిమను కూడా ఇక్కడ స్థాపించారు అని చెప్పి, మనకి ఈ మందిరాన్ని కట్టించారు అని చెప్పి కూడా ఒక చరిత్రలో మనకు తెలుస్తూ ఉంది. అలాగే ఇంకొక విధమైన పుస్తకంలో ఇంకొక రకంగా కూడా మనకి ఈ చరిత్ర అనేది చెప్తుంది. ఇది పద్మపురాణంలో ఈ విధంగా రాసింది. సూర్య భగవానుడు ఇక్కడే తపస్సు చేసుకున్నాడు, అందుకే ఈ మందిరానికి పవిత్రత కలిగింది అని కూడా చెప్తూ ఉంటారు. ఒడిశాలోని పుణ్యక్షేత్రాల్లో శంఖక్షేత్రం పూరి, చక్రక్షేత్రం భువనేశ్వరం, గదాక్షేత్రం జాజ్పూర్, ఈ పద్మ క్షేత్రం ప్రసిద్ధమైనవి. ఈ విధంగా మనకి ప్రసిద్ధత వచ్చిందని చెప్తూ ఉంటారు. ఈ క్షేత్రం హిందువులకు అత్యంత పవిత్రమైనది.
ఇక్కడే భక్త కబీరు దాసు సమాధి కూడా ఉందని అబ్దుల్లా జల్ యొక్క అక్బరీ కూడా చెప్తూ ఉందన్నమాట. దీన్ని నల్ల పగోడా అని కూడా అంటూ ఉంటారు. దీన్ని యునెస్కో వారు ప్రపంచ వారసత్వ ప్రదేశంగా కూడా ప్రకటించడం జరిగింది. సో ఒక్క కొనార్క్ దేవాలయంలోనే సూర్యునికి సంబంధించి, అలాగే కృష్ణుడికి సంబంధించిన ఆయన కుమారుడికి సంబంధించి కూడా డిఫరెంట్ పుస్తకాల్లో ఉన్న ఏమేమి చరిత్రలు ఉన్నాయి, దీనికి సంబంధించి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, ఏంటి దీనికి సంబంధించిన చరిత్రను మనం కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు టెంపుల్కి సంబంధించి టెంపుల్ టైమింగ్స్ అండ్ ఎంట్రన్స్ ఫీ నేను చెప్పేస్తాను, అలాగే నియర్ బై విజిటింగ్ ప్లేసెస్ కూడా చెప్పేస్తాను. మీరు అన్నీ కూడా వెళ్ళి విజిట్ చేసేయచ్చు. టెంపుల్ టైమింగ్స్ చూసుకున్నట్లయితే ఉదయం 6 గంటలకి ఓపెన్ చేసిన టెంపుల్ నైట్ 8 వరకు ఓపెన్ చేసి ఉంటుంది ఆల్ ది డేస్. అండ్ ఎంట్రన్స్ ఫీ చూసుకున్నట్లయితే ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే మన ఇండియాకి సంబంధించిన లోకల్ ఇండియా స్టేట్కి సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి 50 రూపీస్ పర్ పర్సన్. అదే అదర్ దాన్ ఇండియా, అవుట్ సైడ్ ఇండియా వేరే ప్లేసెస్ నుంచి వచ్చి విజిట్ చేసిన వాళ్ళకి, ఎన్ఆర్ఐస్ ఆర్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళకి డెఫినెట్లీ వాళ్ళకి మాత్రం 300 పర్ పర్సన్ అనేది మనకి ఛార్జ్ ఉండడం జరుగుతుంది. అలాగే అదర్ ప్లేసెస్ టు విజిట్ మనం చూసుకున్నట్లయితే ఆర్కియలాజికల్ మ్యూజియం అనేది ఉంది టెంపుల్కి దగ్గరలోనే. ఎంట్రన్స్ ఫీ దానికి 50 రూపీస్ అనేది ఉంది. మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 5 PM వరకు ఉంటుంది. ఇది ఫ్రైడేస్ మాత్రం ఉండదు, మిగతా రోజులన్నీ కూడా మీరు వెళ్ళి విజిట్ చేయొచ్చు. అలాగే కొనార్క్ డాన్స్ ఫెస్టివల్ అనేది జరుగుతూ ఉంటుంది డిసెంబర్లో. ఇక్కడ చాలా ఓపెన్ ఆడిటోరియంలో ప్రోగ్రామ్స్ అనేవి అవుతాయి. డిఫరెంట్ క్లాసికల్ డాన్స్ ఫామ్స్ మీద మీకు ఇక్కడ డాన్స్ ఫెస్టివల్ అవుతుంది. లైక్ కథక్, కూచిపూడి, ఒడిస్సీ అండ్ కథక్, కూచిపూడి, భరతనాట్యం ఇలా డిఫరెంట్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్కి సంబంధించి మనకి ఇక్కడ ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతూ ఉంటాయన్నమాట. సో కొనార్క్ డాన్స్ ఫెస్టివల్ కూడా మీరు వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. ఇది డిసెంబర్ కాబట్టి మీరు వెళ్తే డెఫినెట్గా చూడొచ్చు. అలాగే చంద్రభాగా బీచ్ అనేది కూడా ఉంది. మీకు జస్ట్ 3 kilometers దూరంలోనే ఉంది బీచ్. ఇక్కడికి వెళ్ళారంటే మీరు సన్ రైజ్ అండ్ సన్సెట్ని కూడా డెఫినెట్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇది జస్ట్ 3 kilometers ఫ్రమ్ కొనార్క్ అనమాట. సన్ రైజ్ అండ్ సన్సెట్ని చూడడానికి తెలుస్తుంది. సో చూసారు కదండి కంప్లీట్ హిస్టరీ అబౌట్ కొనార్క్ సూర్య దేవాలయమే కాకుండా ఇక్కడ సరౌండింగ్ ప్లేసెస్ కూడా విజిట్ చేసుకుని మీరు చూడాలనుకుంటే 2 to 3 days కనుక మీరు ప్లాన్ చేసుకుని ఒడిషా స్టేట్కి వెళ్ళారంటే ఒడిషా స్టేట్ డెఫినెట్గా ఇవన్నీ కూడా మీరు కవర్ చేయొచ్చు. ఇంకా ఎక్స్ట్రా ప్లేసెస్ గురించి ఇంకా డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలుసుకోవాలనుకుంటే నా కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మీరు మీ పాజిటివ్ కమెంట్స్ నేను చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మీ పాజిటివ్ కమెంట్స్ని తెలియజేస్తున్నందుకు. డెఫినెట్గా ఇంకా మీ కమెంట్స్ నుంచే నేను పాజిటివ్ మోటివేషన్ చెంది ఇంకా మంచి వీడియోస్ చేస్తున్నాను. ఇంకేమైనా ప్లేసెస్ గురించి తెలుసుకోవాలనుకుంటే కమెంట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.